ప్రార్థన ఎంతో చేస్తే పనికిరాదు. అవసరం దేవుడు అన్న మాట ఏం చేస్తాం, మీరు విశ్వాసం లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. మీ విశ్వాసం ఉండి ఆవగంత విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తా అంటే ఈ కొండ ఇక్కడి నుంచి తొలగిపోమంటే తొలగిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ రమ్మంటే వస్తాదని దేవుడు ముఖాముఖిగా మన ప్రవక్తలతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈనాటి క్రైస్తులు ఏం చేస్తారు, ప్రార్థన ఉంది, బైబిల్ ఉంది, పాటలు ఉన్నాయి, విశ్వాసం లేవున్నా విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే అని దేవుడు వాక్యం మాట్లాడుచున్నాడు. ఆ ఐదుగురు కూడా విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంది? నా ప్రభువు యేసుక్రీస్తు అంటే బాగు చేయగలని విశ్వాసం. అన్నా తన విశ్వాసంతో దేవుడికి మొక్కింది ఏం పొందింది? తన అనుగ్రహం స్వాచ్ఛం పొందింది. నువ్వు కూడా విశ్వాసంతో దేవుడిని ఎతకబట్టి దేవుని కార్యము చేస్తాడు. చేయడా? దుష్టుని మీదకి లేచున్నాడా? ఆ దుష్టుని అనగదొక్కే దేవునికి తోడై ఉన్నాడు. లేడా? మనం ఎందుకు మిక్కిలి బాధపడిచున్నాం, ఎందుకు మిక్కిలి భయపడిచున్నాం? మన ప్రభువు యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు. లేడా? విశ్వాసం వల్ల ఉండాలి. మనకి విశ్వాసం లేకుండా వ్యక్తి భక్తి చేసినా అది వ్యర్థమే. విశ్వాసంతో దేవుడు ఎదిగామంటే నీకు ఏ కార్యమైన దేవుడు ఇస్తాడు. ఎవరా? కుటుంబంలో సంతోషం లేక ఉన్నావా? విశ్వాసంతో దేవుని ఎదుగు దేవునికి సమాధానం ఇస్తారు. ఎవరా? చాలా మంది మొక్కుబడి దేవుడిని చెల్లిస్తారు, మొక్కులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తారు, దేవుడికి అయ్యి ఇయ్యి అని అన్ని ఇస్తారేమో కానీ విశ్వాసం వాళ్ళ ఉండదు. విశ్వాసం అంటే దేవుడితో నడవడము. ఈనాటి వారు అల్ప విశ్వాసులుగా